Hello everyone, welcome to my channel Filmy Experience. నిన్న స్త్రీ 2 మూవీ చూశాను విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్ట్ బై అమర్ కౌశిక్. ఇది 2018లో వచ్చిన హిందీ మూవీ స్త్రీకి సెకండ్ పార్ట్ సీక్వెల్ అనమాట. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నాను. కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక సీన్ నచ్చలేదు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒక 4 days బ్యాక్ మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షో మూవీ చూశాను అండ్ వెంటనే డబుల్ స్మార్ట్ మూవీ చూశాను అండ్ మళ్ళీ వెంటనే తంగలాన్ మూవీ చూశాను. ఈ 3 మూవీ రివ్యూస్ నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈస్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంక లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం మంచి హారర్ సీన్తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్టోరీలోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా ప్రతి క్యారెక్టర్ మధ్య సిచ్యువేషనల్ కామెడీతో ఫుల్గా నవ్వుకున్నాను. కొన్ని సీన్స్కి అయితే పడి నవ్వుకున్నా. ఇంటర్వెల్ సీన్ మెయిన్ హైలైట్ అనిపించింది సినిమాకి అండ్ మంచి గూస్ బంప్ స్టఫ్ అనమాట. కొన్ని హారర్ సీన్స్కి అయితే నిజంగానే భయం వేసింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక సీన్ ఉంది, స్పెషల్ అపియరెన్స్ రోల్ అది. ఆ సీన్ ఎందుకో నాకు అసలు నచ్చలేదు. అండ్ తర్వాత తమన్నా సాంగ్ అండ్ ఆ తమన్నా సాంగ్కి ఆ మెయిన్ స్టోరీకి లింక్ అనేది బాగా రాసుకున్నారు. ఇంకా తర్వాత లాస్ట్ 30 minutes అయితే సీట్లో నుండి లెగరు. కంప్లీట్ సీరియస్ మోడ్లోకి వెళ్తుంది మూవీ. ఇక్కడ ఇంకో స్పెషల్ కేమియో బాగుంది. ఈ డైరెక్టర్ తీసిన ప్రీవియస్ మూవీస్కి కనెక్షన్ బాగా రాసుకున్నారు. అండ్ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ వచ్చింది. సూపర్ అనిపించింది, మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అలా మూవీ ఎండ్ అయింది. ఎండ్ అయ్యాక వెంటనే వెళ్ళిపోకండి, ఒక 2 songs ఉంటాయి. ఫస్ట్ ఒక సాంగ్ అయ్యాక పోస్ట్ క్రెడిట్ సీన్ వస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ అంటే నెక్స్ట్ పార్ట్స్కి వచ్చి ఒక సీన్ చూపిస్తారు, నెక్స్ట్ పార్ట్స్కి కనెక్షన్ అనమాట అది. సో అది అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత ఒక సాంగ్ ఉంటుంది. అండ్ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కాస్టింగ్. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా పర్ఫామ్ చేశారు అండ్ వాళ్ళ మధ్య కామెడీ అనేది బాగా వర్కౌట్ అయింది. థియేటర్లో అందరూ ఫుల్గా నవ్వుకున్నారు అండ్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. నెక్స్ట్ హారర్ సీన్స్ అయితే అంటే ఆ హారర్ సీన్స్ని ఏదో పెట్టాలి అన్నట్టు లేవు. గ్రాఫిక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్లో మంచి హై బడ్జెట్ అని తెలుస్తుంది. హారర్ సీన్స్కి అయితే నిజంగా భయపడతారు. అండ్ సాంగ్స్ కూడా ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ డైరెక్టర్ అమర్ కౌశిక్. ఈ స్త్రీ యూనివర్స్ని అయితే ఇతను చూసుకుంటున్నాడు అనొచ్చు. ఫస్ట్ పార్ట్లో స్టోరీ అండ్ కామెడీ బాగానే ఉంది, కానీ ఈ మూవీలో స్టోరీ, కామెడీ, హారర్ అన్నీ బాగా బ్యాలెన్స్ చేశారు అండ్ బాగా హ్యాండిల్ చేశాడు. ఇతని డైరెక్షన్ బాగుంది. అండ్ ఇంకొకటి, ఏ మాట కామాట శ్రద్ధ కపూర్ అండ్ తమన్నా స్క్రీన్ మీద చాలా అందంగా ఉన్నారు. అసలు వాళ్ళ ఏజ్ 30+ years అని అస్సలు అనుకోరు. అండ్ పర్ఫార్మెన్స్లో అయితే ఏ మాత్రం తగ్గలేదు. అండ్ 2 స్పెషల్ కేమియోస్ కూడా బాగున్నాయి. అండ్ నాకైతే ఇంటర్వెల్, బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేవు. సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ కొంచెం క్రింజ్ అనిపించింది. అంటే అక్కడ ఆ క్యారెక్టర్కి ప్రాపర్గా జస్టిఫై చేయలేదనిపించింది అంతే. అండ్ మీరు ఒకవేళ స్త్రీ 1 చూసి స్త్రీ 2 చూడాలా లేదా అని ఆలోచిస్తే అస్సలు ఆలోచించకండి. మంచి హారర్ సీన్స్, స్టోరీ, ట్విస్ట్లు, మెయిన్గా కామెడీ బాగా నవ్వుకోవాలి అంటే స్త్రీ 2 థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.